This is Rams Education Hub. ప్రీవియస్ వీడియోలో మనము 7th క్లాస్ సైన్స్ 1 to 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 5th లెసన్ చూద్దాము. అది ఉష్ణం కొలత. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. అన్నం వండేటప్పుడు పాత్ర పైన ఉన్న మూత ఎగిరి పడుతుంది. ఎందువల్ల? దానికి రీజన్ ఏంటంటే మరిగే నీరు నీటి ఆవిరిగా మారుతుందని మనకు తెలుసు కదా. సో గిన్నెలో నీటి ఆవిరి యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరగడం వల్ల నీటి ఆవిరి ఏం చేస్తుంది? బయటికి రావడానికి ట్రై చేస్తుంది. సో అందువల్ల గిన్నె పైన ఉన్న మూత పైకి లేపబడుతుంది. సో ఒక వస్తువు పైకి లేవాలంటే దానికి శక్తి కావాలి కదా. మరి ఈ వస్తువుకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీటి దగ్గర నుంచి వచ్చింది కదా. సో ఈ నీటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉష్ణం నుంచి వచ్చింది. కాబట్టి ఈ ఉష్ణం అనేది ఒక శక్తి వనరుగా చెప్పవచ్చు. ఉష్ణం ఒక రకమైన శక్తి. అది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రసారం జరుగుతుంది. మనం ఎండలో గాని మంట దగ్గర గాని నిలబడినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుంది. అదే మన చేతిపై మంచు పుక్కలు ఉంచినప్పుడు మనకు చలిగా అనిపిస్తుంది. ఇవి రెండింటికి కారణం ఏంటంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రవహిస్తుంది. ఫస్ట్ సందర్భంలో ఏంటంటే ఎండ నుంచి గాని మంట నుంచి గాని శక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అదే సెకండ్ సందర్భంలో మన హ్యాండ్ పైన మంచు ముక్క ఉంచినప్పుడు మన శరీరం అనేది వెచ్చగా ఉంటది కదా మంచు ముక్కతోని కంపేర్ చేసినప్పుడు. సో మనం శరీరం నుంచి మంచు ముక్క వైపుకి ఉష్ణం అనేది ప్రవహిస్తుంది. సో అందువల్ల మనకు చలిగా అనిపిస్తుంది. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా గాని వేడిగా గాని ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఉష్ణం అంటారు. ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది. గ్యాస్ స్టవ్ లో రసాయనిక శక్తి ఉష్ణంగా మారుతుంది. సోలార్ హీటర్లలో సౌర శక్తి అనేది ఉష్ణంగా మారుతుంది. అదే విధంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో థర్మల్ పవర్ స్టేషన్ లో ఉష్ణ శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. అదే స్టీమ్ ఇంజన్ లో అయితే ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. ఈ యాంత్రిక శక్తి అనేది కదలడానికి ఉపయోగపడుతుంది. ఉష్ణం ఉష్ణోగ్రత. వేడి పదార్థం చల్లటి పదార్థాన్ని తాకేటట్లుగా ఉంచితే రెండు పదార్థాల ఉష్ణోగ్రత సమానం అయ్యే వరకు ఉష్ణ శక్తి వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు చేరుతుంది. రెండు పదార్థాలు, ఒక వేడి పదార్థం ఒకటి చల్లటి పదార్థాన్ని పక్క పక్కన ఉంచినప్పుడు అవి రెండింటి మధ్యలో ఉష్ణ ప్రసారం అనేది ఎంతవరకు జరుగుతుందంటే రెండిటి యొక్క ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు. మనం ఉష్ణోగ్రత ఉష్ణ శక్తి ఒకటే అని అనుకుంటాము, కానీ అవి రెండు వేరు వేరు. ఉష్ణం అనేదేమో ఒక శక్తి, ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణాన్ని పొందిందో లేదా వేరే వస్తువులకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో అని చెప్పేది ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్లను ఉపయోగిస్తాము. ఉష్ణోగ్రతను డిగ్రీలలో చెప్తాము. ఈ డిగ్రీలని సెల్సియస్, ఫారెన్హీట్ డిగ్రీలుగా కొలుస్తారు. నెక్స్ట్, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడే థర్మామీటర్లు పనిచేస్తాయి. థర్మామీటర్లు ఏ ధర్మం మీద ఆధారపడి పనిచేస్తున్నాయి? వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి. నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే సంకోచిస్తుంది. లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. అందుకే థర్మామీటర్లలో ఉష్ణోగ్రతను సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తాము. థర్మామీటర్లలో సంకోచం వ్యాకోచం జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని, ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు. పాదరసం, ఆల్కహాల్ ద్రవాలను యూజ్ చేస్తారు కదా. సో వాటి యొక్క ధర్మాలు చూద్దాం ఇప్పుడు. పాదరసం యొక్క ధర్మాలు. పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది. అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది. అంతేకాకుండా కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఏది? పాదరసం. ఇది గాజు పాత్రకు అంటుకోదు.
మంచి ఉష్ణ వాహకం. స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ యొక్క ధర్మాలు. అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు యొక్క ద్రవీభవన స్థానం అంటారు. దీన్ని 0 డిగ్రీ సెల్సియస్ గా గుర్తించాలి. అదేవిధంగా నీరు మరిగే స్థానాన్ని 100 డిగ్రీ సెల్సియస్ గా గుర్తించవచ్చు. థర్మామీటర్ మీద ఒక స్కేలు రూపొందించడానికి స్థిరమైన 2 బిందువులు కావాలి. అవేంటి? ద్రవీభవన స్థానం దట్ ఈస్ 0 డిగ్రీ సెల్సియస్, మరుగు స్థానం దట్ ఈస్ 100 డిగ్రీ సెల్సియస్ లను థర్మామీటర్ స్కేలు మీద స్థిర బిందువులుగా తీసుకోవాలి. 100 సమభాగాలలో ఒక భాగం యొక్క విలువ 1 డిగ్రీ సెల్సియస్. ఈ 1 డిగ్రీ సెల్సియస్ భాగాన్ని 10 చిన్న భాగాలుగా చేస్తే ఒక భాగం యొక్క విలువ 0.1 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. క్రీస్తు శకం 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుక్కున్నాడు. ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు. వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావము, చలికి త్వరగా సంకోచించే స్వభావము గాలికి ఉంటాయి. ఉష్ణోగ్రతల మార్పులను బట్టి సమ వ్యాకోచం, సమ సంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లలో ఉపయోగించడం మొదలు పెట్టారు. థర్మామీటర్లలో ఎలాంటి పదార్థాలను యూజ్ చేస్తారు? ఉష్ణోగ్రతలో మార్పులను బట్టి సమ సంకోచం, సమ వ్యాకోచం కలిగిన పదార్థాలని యూజ్ చేస్తారు. మొదటి థర్మామీటర్ ఎవరు కనుక్కున్నారు? గెలీలియో. ఏ ఇయర్ లో? క్రీస్తు శకం 1593లో. మరి థర్మామీటర్ లో పదార్థంగా దేన్ని యూజ్ చేస్తారు? గాలిని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ గాలి యొక్క స్వభావం ఏంటంటే వేడికి వేగంగా వ్యాకోచిస్తుంది, చలికి త్వరగా సంకోచిస్తుంది. నెక్స్ట్ 1922 ఇయర్ లో ఒక రోజున లిబియా ఎక్కడుంది? ఆఫ్రికాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. మన రాష్ట్రంలో కూడా వేసవి కాలంలో ప్రత్యేకించి కొత్తగూడెం, రామగుండం ప్రాంతాలలో 48 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నార్మల్ గా మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటది? 37 డిగ్రీ సెల్సియస్ ఉంటది. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. మైనస్ అంటే 0 డిగ్రీస్ కంటే తక్కువ. 0 డిగ్రీస్ వద్దనే నీరు అనేది గడ్డగడుతుంది. మరి అంతకంటే 89 డిగ్రీస్ తక్కువ అంటే ఎంత చల్లగా ఉంటుంది అక్కడ? 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము. ఒక రోజులోని అత్యల్ప ఉష్ణోగ్రతలను కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని దేనికోసం యూజ్ చేస్తారు? ఒక రోజులోని అత్యల్ప ఉష్ణోగ్రతలని కొలవడానికి. శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏమంటారంటే జరమానిని అంటారు. జ్వరమానినిపై 2 రకాల స్కేళ్లను గుర్తించడం జరుగుతుంది. ఒక స్కేల్ ఏమో 35 డిగ్రీస్ నుండి ప్రారంభమై 45 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇది సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 35 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 45 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటాయి. మరొక స్కేల్ రీడింగ్ ఏ విధంగా ఉంటదంటే 95 డిగ్రీస్ నుంచి ప్రారంభమై 110 డిగ్రీస్ వరకు ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఫారెన్హీట్ స్కేల్ అని అంటారు. పాదరసం మట్టం క్రిందకు పడిపోకుండా ఉండడానికి నొక్కు అనేది ఆపేస్తుంది. ఇక్కడ ఒక నొక్కు ఉంది కదా, దాని యొక్క యూజ్ ఏంటనంటే పాదరసం మట్టం అనేది క్రిందికి పడిపోకుండా ఉండడానికి అది ఆపుతుంది.
ఫారెన్ హీట్ స్కేల్లో 95 డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి 110 డిగ్రీస్ ఫారెన్ హీట్ వరకు ఉంటాయి. ఈ రెండు సంఖ్యల మధ్య 5 విభాగాలు ఉంటాయి. సో చిన్న విభాగం విలువ ఏ విధంగా లెక్కిస్తారంటే 1/5 5 విభాగాలు కదా. సో 1/5 వాల్యూ 0.2 కి సమానం. సో ఒక చిన్న విభాగం విలువ ఎంత ఉంటుంది? 0.2 ఫారెన్ హీట్. జ్వరమానంతో కొలిచినప్పుడు మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత ఉంటుందంటే 37 డిగ్రీ సెల్సియస్. ఫారెన్ హీట్ లో చెప్పినప్పుడు 98.4. థర్మిస్టర్ థర్మామీటర్. ప్రెసెంట్ మార్కెట్ లో థర్మిస్టర్ థర్మామీటర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వీటిని దేనికోసం ఎవరి కోసం యూజ్ చేస్తారంటే పసిపిల్లలు, చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. డిజిటల్ థర్మామీటర్లు. థర్మామీటర్లో పాదరసం వాడడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది విషతుల్యమైంది. థర్మామీటర్లో పగిలినప్పుడు పాదరసం వివిధ పదార్థాలతో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం పాదరసం ఉపయోగించని థర్మామీటర్లు అమల్లోకి వచ్చినవి. వాటిలో డిజిటల్ థర్మామీటర్లు ఒకటి. నెక్స్ట్ సెల్సియస్ స్కేలు. ఇంతకుముందు ఫారెన్ హీట్ స్కేల్ చూసినాం కదా, ఇప్పుడు సెల్సియస్ స్కేలు. రెండు పెద్ద గీతల మధ్య విలువ 1 డిగ్రీ అయితే వాటి విభాగాల సంఖ్య 10 ఉన్నప్పుడు ఒక్కొక్క విభాగం విలువను ఇలా కనుక్కుంటారు. 0.1 డిగ్రీ సెల్సియస్ ఏంటి సెల్సియస్ స్కేల్. అదే ఫారెన్ హీట్ లో అయితే 0.2 డిగ్రీస్ ఫారెన్ హీట్ అవుతుంది. నెక్స్ట్ మానవ శరీర ఉష్ణోగ్రతను కనుగొనడానికి వైద్యులు జరమానిని ఉపయోగిస్తారు. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ ను ఉపయోగిస్తారు. 6th లెసన్ వాతావరణం శీతోష్ణ స్థితి. 2004 ఇయర్లో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీలో చాలా మంది మరణించారు. కానీ అక్కడ ఉన్న గిరిజనులు సముద్రం వెనుకకు పోవడం, పక్షులు విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి అపాయం నుంచి తప్పించుకోగలిగారు. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను ఏమంటారు? వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అని అంటారు. వెదర్ రిపోర్ట్ అంటే గతంలో జరిగిన వాతావరణ వివరాలు తెలియజేసేది, మరి ఫ్యూచర్ లో జరిగే వాతావరణ మార్పును తెలియజేసేదంటే వెదర్ ఫోర్కాస్ట్. 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ ను కనుక్కున్నాడు. దీన్ని ఉపయోగించి ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవచ్చు. ఇక్కడ ఉంది కదా I2. ఈ I2 సూచిక అనేది గరిష్ట ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. I1 I2 సూచికలను అయస్కాంత సహాయంతో యథార్థ స్థానానికి తీసుకురావచ్చు. I1 I2 సూచీలని ఇంతకు ముందున్న ప్లేస్ కి తీసుకురావాలంటే అయస్కాంతం సహాయంతో తీసుకురావచ్చు. వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్కగడతారు. రైతులు దీన్ని పదును అని అంటారు. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్, పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. వీటి ద్వారా వర్షపాతాన్ని ఖచ్చితంగా కొలవవచ్చు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో గాని మిల్లీమీటర్లలో గాని తెలియజేస్తారు. గ్రామీణ ప్రాంతాలలో సరియైన సమయాల్లో వర్షం కురిస్తే రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు. వీచే గాలిని పవనం అంటారు. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశని కొలుస్తారు. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమటలు పట్టినట్లు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు
25 ఇయర్స్ ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. 2010 ఇయర్లో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరదలకు గురి అయ్యాయి. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. దీన్ని హైడ్రోమీటర్తో కొలుస్తారు. 7th లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇక్కడ ఘటం యొక్క పిక్చర్ ఇచ్చిండ్రు. అందులో ఏమున్నాయంటే ఒక లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ ఉంది. ఇది ధన ధ్రువంగా పనిచేస్తుంది. జింక్ పాత్ర అనేది రుణ ధ్రువంగా పనిచేస్తుంది. ఇంక ఇందులో ఏమేమి ఉన్నాయి? కార్బన్ పొడి ఉంది, అమోనియం క్లోరైడ్ అనేది ఉంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూద్దాము. ఘటంలో జింకుతో చేసిన లోహపు పాత్ర రుణధ్రువంగా, మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ అనేది ధనధ్రువంగా పనిచేస్తుంది. ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమోనియం క్లోరైడ్ ఉంటాయి. ఈ పదార్థాలన్నీ జింకు లోహపు పాత్రతో సీలు చేసి ఉంటాయి. ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలం విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది. తర్వాత దీనిలోని రసాయనాలు పనికి రాకుండా పోతాయి. దీన్నే మనం సెల్స్ అయిపోయాయి, బ్యాటరీలు కాలిపోయాయి అని అంటాము. టార్చ్ లైట్ ఘటము రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇక్కడ విద్యుత్ పరికరము దాని యొక్క సంకేతం, దాని గురించిన వివరణ ఉపయోగించారు. చూద్దాము. ఘటం యొక్క సంకేతం ఏ విధంగా చూపిస్తారంటే ఒక ధన గుర్తు, రుణ గుర్తు. పొడవైన గీత అనేది ధన ధ్రువాన్ని, పొట్టి గీత అనేది రుణ ధ్రువాన్ని సూచిస్తుంది. విద్యుత్ యొక్క బల్బు ఆపి ఉన్న విద్యుత్ ను సూచిస్తుంది సింబల్. నెక్స్ట్ వేసి ఉన్న స్విచ్ విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. ఆపి ఉన్న స్విచ్ దాని యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది. స్విచ్ ని కీ అని కూడా అంటారు. ఇది తెరిచి ఉన్న కీ. వెలుగుతున్న బల్బు దాని యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది. ఇది దేన్ని సూచిస్తుంది? వెలుగుతున్న బల్బును సూచిస్తుంది. బ్యాటరీ యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే బ్యాటరీ అనేది అవుతుంది. ఫ్యూజ్ యొక్క సంకేతం విద్యుత్ వలయానికి రక్షణ పరికరం. ఫ్యూజ్ అనేది విద్యుత్ వలయానికి రక్షణ పరికరం. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటారు? వలయపటం అని అంటారు. వలయంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి. వలయంలో ఎక్కడైనా స్విచ్ ని అమర్చవచ్చు. స్విచ్ వేసినప్పుడు వలయం అనేది పూర్తవుతుంది. అంటే బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్లవుతుంది. దీన్ని మూసి ఉన్న వలయం అని అంటారు. మూసి ఉన్న వలయం అని అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయం అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఏంటి అర్థము? బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్లన్నట్టు. స్విచ్ ఆపివేసినప్పుడు వలయం తెరుచుకుంటుంది. అంటే బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది. దీన్ని తెరిచి ఉన్న వలయం అంటారు. తెలిసి ఉన్న వలయం అంటే మరి స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు వలయం అనేది తెరుచుకుంటది. అంటే ఏంటి? బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ శ్రేణి సమాంతర వలయాలు. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా వలయం అనేది పనిచేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. శ్రేణి వలయాన్ని ఏమంటారు? అసంపూర్ణ వలయం అని అంటారు. ఎందుకంటే దానిలో ఏ ఒక్క పరికరాన్ని తొలగించినా కూడా ఆ వలయం మొత్తం కంప్లీట్ గా పనిచేయదు. ఎందుకంటే విద్యుత్ ప్రవాహం అనేది ఒకే ఒక దారి వెంట మాత్రమే జరుగుతుంది కాబట్టి. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. మరి శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే ఒక దారి ఉంటది. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. తమ గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బు తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతూనే ఉంటుంది. విద్యుత్ ఘటాలను శ్రేణిలో కలపడము.
ఒక ఘటం తాలూకు ధన ధ్రువాన్ని రెండో ఘటం తాలూకు రుణ ధ్రువానికి కలపాలి శ్రేణి వలయంలో. 3-4 ఘటాలను కలిపితే బల్బు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ అనేది తయారవుతుంది. మనం ఉపయోగించే టార్చ్ లైట్ లో ఇలాంటి అమరికనే ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ ఘటాలను సమాంతరంగా కలపడం. అన్ని ఘటాల ధన ధ్రువాలకు ఒకదానికి ఒకటి కలపండి. అలాగే అన్ని రుణ ధ్రువాలను ఒకదానితో ఒకటి కలపండి. ఈ 3 ధన రుణ ధ్రువాలను బల్బుకు కలపండి. శ్రేణి వలయంలో ఏంటి, ఒక ఘటం యొక్క ధన ధ్రువాన్ని రెండో ఘటం యొక్క రుణ ధ్రువానికి కలిపినాం. అదే సమాంతర వలయంలో ఏంటంటే అన్ని ఘటాల యొక్క ధన ధ్రువాలను ఒక సైడు, అదే విధంగా అన్ని ఘటాల యొక్క రుణ ధ్రువాలను ఒక సైడు ఒకదానితోనొకటి కలపాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ బల్బులను శ్రేణిలో కలపడం. శ్రేణి వలయంలో ఒక బల్బు ఫిలమెంట్ పోయినప్పుడు వలయం తెరుచుకుంటుంది. విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. అందువల్ల మిగిలిన బల్బులు వెలగవు. సాధారణంగా మనం వివాహాలు, పండుగలు మొదలైన శుభకార్యాలలో విద్యుత్ బల్బులతో అలంకరించడం చూస్తుంటాం కదా, వాటిని శ్రేణిలోనే కలుపుతాం. నెక్స్ట్ బల్బులను సమాంతరంగా కలపడం. వలయంలో ఒక బల్బు తీసేసినప్పటికీ మిగిలిన బల్బులు వెలుగుతూనే ఉంటాయి. మన ఇళ్లల్లో ఇలాంటి అమరికనే ఉంటది. మన గదిలో ఒక బల్బు పైన కూడా మిగిలిన బల్బులు అనేవి వెలుగుతూనే ఉంటాయి కదా, అంటే అవి సమాంతరంగా కలిపి ఉన్నాయని అర్థం. వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది. అప్పుడు అది వేడెక్కుతుంది, వెలుతురునిస్తుంది. ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, వీటిలో ఏంటి, నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది. దీన్ని పరికరపు ఫిలమెంట్ అని అంటారు. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం, దాన్ని తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యుత్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగిస్తారు. ఈ ఫ్లోరోసెంట్ బల్బులు అనేవి ISI గుర్తు కలిగినవి వాడడం అనేది మంచిది. విద్యుత్ ఫ్యూజ్. అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ ను అమర్స్తారు. ఫ్యూజ్ కు ఒక సన్నని తీగ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా తీగ. ఇది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు తొందరగా కరిగిపోయి మిశ్రమ లోహంతో తయారై ఉంటుంది. వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వేడికి ఈ ఫ్యూజ్ అనేది కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏమవుద్ది, వలయంలో ఖాళీ అనేది ఏర్పడుతుంది. అందువల్ల వలయము తెగిపోయి విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది కాబట్టి వస్తువులు కాలిపోకుండా రక్షణ పొందుతాయి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ MCB. ఈ మధ్య కాలంలో ఫ్యూజ్లకు బదులుగా ఈ MCBలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్ అనేది అమర్చి ఉంటుంది. అందువల్ల వలయం అనేది ఆగిపోతుంది. తిరిగి స్విచ్ వేయగానే వలయం పూర్తయి పనిచేయడం అనేది ప్రారంభిస్తుంది. MCBలు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. అయితే ISI గుర్తున్న వాటిని కొనుక్కోవడం అనేది మంచిది. విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం నుండి సబ్స్టేషన్ కు, అక్కడి నుండి ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. మనం ఇళ్లలో వాడే బల్బులను గమనిస్తే వాటి మీద ఏముంటది, 25 వాట్స్, 40 వాట్స్ అట్లా రాసి ఉంటది కదా. సో W అంటే ఏంటంటే వాటేజ్ అని అర్థము. ఇది బల్బు ఎంత శక్తివంతమైన కాంతినిస్తుందో తెలుపుతుంది. బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం, ఇది ఇచ్చే కాంతి పరిమాణం కూడా పెరుగుతాయి. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఏదైనా విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్ ను వినియోగించుకున్నట్లయితే దాన్ని 1 యూనిట్ లేదా
కిలోవాట్ గంట అంటారు. మైకల్ ఫారడే ఈయన యొక్క డ్యూరేషన్ ఎంత? 1791 to 1867. మైకల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. దీని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమో తయారు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కూడా అతడే కనుక్కున్నాడు. విద్యుత్ డైనమో ట్రాన్స్ఫార్మర్ తయారు చేసింది ఎవరు? మైకల్ ఫారడే. మరి విద్యుత్ డైనమోను దేని ఆధారంగా చేసుకొని తయారు చేశాడంటే ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. దీన్ని బేస్ చేసుకొని విద్యుత్ డైనమోని తయారు చేశాడు. ఏ ఇయర్లో? 1831లో. ఒక కిలోవాట్ 1000 వాట్లకు సమానం. 8th లెసన్ గాలి, పవనాలు, తుఫానులు. కదిలే గాలిని మనం పవనం అని పిలుస్తాం. గాలి అనేది పీడనాన్ని కలిగిస్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెలూన్లో గాలి నింపడం, ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం, చేతి పంపుతో నీళ్లు పైకి రావడం, సైకిల్, స్కూటర్, కార్ ట్యూబ్లలో గాలి నింపడం. ఇవన్నీ కూడా గాలి పీడనాన్ని కలిగిస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. వేడి చేస్తే గాలి అనేది వ్యాకోచిస్తుంది. ఇది మన ప్రీవియస్ లెసన్ లో వచ్చింది కదా. మొదటి థర్మామీటర్ ఎవరు కనుక్కున్నారు? గెలీలియో. ఏ ఇయర్లో? 1593లో. ఆయన ఇందులో పదార్థంగా దేన్ని యూజ్ చేసినాడు? గాలిని యూజ్ చేసినాడు. ఎందుకు అనంటే వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావము, చలికి తొందరగా సంకోచించే స్వభావం అనేది గాలికి ఉంది కాబట్టి. నెక్స్ట్, వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలిని వేడి చేయడం వలన వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది, తేలిక అవుతుంది. అందుకనే పొగ, వేడి గాలి మొదలైనవి పైకి పోతుంటాయి. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. పగటి సమయంలో నేల మీది గాలులు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇక్కడ తక్కువ పీడనం ఏర్పడడం వల్ల సముద్రం మీది నుంచి గాలులు భూమి మీదికి వీస్తాయి. సంవత్సరంలో కొన్ని నిర్దిష్ట సమయాలలో ఇలా జరగడం వల్ల సముద్రం మీది నుంచి చల్లని గాలులు భూమి మీదికి వీస్తాయి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడుతుంది. అప్పుడు సముద్రం మీది గాలులు వేడిగా ఉండడం వలన అక్కడ పీడనం అనేది తగ్గుతుంది. భూమి మీది నుంచి గాలులు సముద్రం మీదికి వీస్తాయి. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించడంతో పాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుంది. నెక్స్ట్, భూమధ్య రేఖ ప్రాంతంలో పగటిపూట భూమి బాగా వేడెక్కుతుంది. భూమిపై ఉండే గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇది సముద్రపు గాలులు భూమి మీదికి రావడానికి కారణమవుతుంది. ప్రత్యేక సమయాలలో ఇలా వీచే గాలులను ఏమంటారు? ఋతుపవనాలు అని పిలుస్తారు. ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్యల కాలంలో ఏర్పడుతుంది. డిసెంబర్, మార్చి నెలల మధ్య కాలంలో దీనికి పూర్తిగా వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతుంది. సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమి మీది గాలులు అనేవి సముద్రం మీదికి వీస్తాయి. సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. గాలి మరలు ఉపయోగించి విద్యుత్ను కూడా తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు. తుఫాన్లు సాధారణంగా మే, జూన్ లేదా అక్టోబర్, నవంబర్ నెలలో వస్తాయి. తుఫానులు భూమి మీద వీచే పెను గాలులని తుఫాన్లు అనవచ్చు. తుఫాన్లను హరికేన్లు, టైఫూన్లు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇవి ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైలా, బుల్బుల్ తుఫాన్లు.
గాలి వేగం పెరిగినప్పుడు గాలి వేగంతో పాటు గాలి పీడనం తగ్గును. గాలి వేగం పెరిగినప్పుడు గాలి యొక్క పీడనం అనేది తగ్గుతుంది. ఉపరితల తుఫాన్లు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాల వంటివి. సముద్రపు వేడి గాలికి ఆవిరైన నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింత పెంచుకుంటాయి. అందువల్ల కన్నుల్లాంటి ఆకారాలు ఏర్పడతాయి ఇక్కడ సముద్రంలో. ఇవి తుఫాన్ల యొక్క దిశను ఊహించడానికి కొంతవరకు సహాయపడతాయి. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు తుఫాను తీవ్రత, దాని యొక్క పరిమాణం, అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఉపగ్రహ రాడార్ వ్యవస్థలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. 48 అవర్స్ ముందుగానే తుఫాను గురించిన సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది. వాతావరణ శాఖ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ IMD ఈ సమాచారాన్ని మనకు అందిస్తుంది. తుఫాన్ అంటే అల్పపీడన వ్యవస్థలని, గాలి వేగమే తుఫాన్లు ఏర్పడడానికి ప్రధాన కారణం. గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.